ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది అవకాశాలు లేక తిరుగుతున్నారు. కాఫీ. రాంబాబు, మనం రేపు పైటల ఫంక్షన్ కి వెళ్ళేది గుర్తుందా? బయటలేంటి ఫంక్షన్లేంటి వెళ్ళడం ఏంటి? అదేటది, నన్ను చెప్పనట్టు నువ్వు వినట్టు నీకేది పట్టనట్టు ఇలా మాట్లాడుతున్నావేటి? నట్టుగాని లూజ్ కాలేదు కదా. నట్టు లేదు అట్టు లేదు. ఇందాక కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళాలన్నావు, అది బాగా గుర్తుంది. ఆ లిస్టు ముందు నా మొహాన్ కొట్టు. ఒట్టు రాంబాబు, నా నీకు నెల కిందటే చెప్పినాను. కిరాణా సరుకుల గురించా? కాదు, పైటల ఫంక్షన్ గురించి. ఎవరికని చెప్పావు? ఎప్పుడు చెప్పావు? ఏమని చెప్పావు? ఏమనా, మా నాన్న చెల్లెలి పిన్ని కూతురి తోడికోడలు చిన్న చెల్లెలు లేదు, వాళ్ళ ఆడపిల్ల అక్క కూతురు రెండో అమ్మాయికి పైటల ఫంక్షన్ అని చెప్పి నెల రోజుల కిందట ముందుగా నాకే పతి సమేతంగా రమ్మని ఆహ్వానించారు. అయితే దాన్ని తిరస్కరిస్తున్నా. ఎందుకు? రేపు షూటింగ్ ఉందని మేనేజర్ ఫోన్ చేశాడు. డేట్ ఉందా అని మొన్నే అడిగాడు, ఇచ్చేసా. అన్యాయం. నెల కిందట నాన్న అడిగిన డేట్ ని ఇవ్వమంటే ఇవ్వకుండా రేపు డేట్ ని నిన్నగాక మొన్న ఫోన్ చేసిన వాళ్ళకి ఇచ్చేస్తావా? అవును, ఇచ్చేస్తాను. నేనిచ్చింది దేనికి? షూటింగ్ చేసుకోవడానికి. నువ్వు అడిగింది ఎవరికి? ఎవరికేటి? మా నాన్న చెల్లెలి పిన్ని కూతురి తోడికోడలు ఆపు, అక్కడే ఆపు. ఈ తోక సంబంధాలన్నీ పనిలేని మీ బాబు ఏర్చి కూర్చి రోడ్డు మ్యాప్ వేసి ప్రతి ఫంక్షన్ కి నా సెలబ్రిటీ సింబల్ తో వాళ్ళ పబ్లిసిటీ చేసుకోవాలని చూస్తే మీ బాబు కాదు కదా, వాళ్ళ బాబు చెప్పినా ఈ రాంబాబు రాడు. ఏరా రాంబాబు, ఇవాళ పొద్దున్నే గంగనీకేదో విన్నపాలు చెప్తున్నట్టుంది. అవునరా, అవి వింటే నాకు మాత్రం గుణపాలతో పొడుస్తున్నట్టుంది. అంత స్ట్రాంగ్ విన్నపమేమిటో? ఏం లేదు పీటీ. ఓ, చాలా పొడుగుంది గంగా మీ బంధుత్వం. ఇంత దూరం బంధువుల్ని గుర్తుంచుకుని మరి నెల క్రితం చెప్పారంటే వెళ్ళడం న్యాయమే రాంబాబు. న్యాయం కాదు, చాలా వ్యయం. అక్కడికి వెళ్తే 6,000 అవుట్ గోయింగ్, అదే షూటింగ్ వెళ్తే 4,000 ఇన్కమింగ్. పొద్దున్న రాశి ఫలాల్లో ఆదాయం 4 వ్యయం 6 అన్నప్పుడే డౌట్ వచ్చింది. దాన్ని అస్సలు నిజం కానివ్వను. అదేంటి రాంబాబు, రిలేషన్షిప్ కి ప్రొఫెషన్ కి కంపేర్ చేసి క్యాల్కులేట్ చేస్తావా? ఇలా అయితే గంగ ఎంత ఎమోషన్ ఫీల్ అవుతుంది? ఏ మోషన్ అయినా నాకు అనవసరం. పైసా సంపాదించేవాడికి తెలుస్తుంది. మేము సంపాదించిన దాన్ని దించే మీకెలా తెలుస్తుంది? కంటెంట్ ని అర్థం చేసుకోకుండా కమర్షియల్ అంట, కమర్షియల్. అవునరా రాంబాబు, నువ్వు చెప్పేది కరెక్టే. న్యాయం నీ వైపే ఉంది. వీడు చెప్పేది న్యాయమే గంగా. ఏటిపితానన్న న్యాయం? ఏదో రాంబాబు సెలబ్రిటీ కదా, వస్తే అందరూ ఆనందపడతారని ఆశపడి పిలిచారు. ఇప్పుడు రాంబాబు రాకపోతే నిరాశపడరు? వాళ్ళు నిరాశపడ్డా తప్పులేదు గాని దురాశపడొద్దని చెప్పు. మీ వాళ్ళు పిలిచారు కదా అని వెంటనే వెళ్ళి మే ఐ కమిన్ అనడానికి ఈ రాంబాబు మేక కాదు, మేకు. నువ్వు ఇంకోసారి అడక్కో. ఇదే ఆఖరి మాట అనుకో. అయితే వినుకో, చెప్పుకో. మర్చిపో. ఫంక్షన్నా? ఈ గంగని ఎందుకో? నిన్ను తీసుకొస్తానని మా వాళ్ళకి మాట ఇచ్చాను, నువ్వేమో హ్యాండ్ ఇచ్చావు. ఇప్పుడు నానెళ్తే రాంబాబు రాలేదా అని ఆరాధిస్తారు, కట్టుకున్న వాడిని తీసుకురాలేదా అని పక్కనున్న ఫ్రెండ్స్ పరువు తీస్తారు. అయితే ఇప్పుడు ఏం చేస్తావు గంగా? వదిలేసి వచ్చానని సీరియస్ గా చెప్పేస్తాను. భార్య మాటకు విలువివ్వని భర్తకు విడాకులు ఇచ్చిన వీరనారిగా న్యూస్ పేపర్ లోకి ఎక్కుతాను. చెల్లమ్మ, అంత డెసిషన్ తీసుకోకు. మీ పెళ్లికైతే ఆనందంగా మావిడాకులు కట్టాను గాని విడాకులు ఇప్పించి మీ బంధాన్ని కట్ చేయలేను. నువ్వు మరీ అంత ఫీలింగ్ అయిపోపితానన్నాయి. నువ్వు న్యాయం రాంబాబు వైపు ఉంది అన్నప్పుడే నీ దగ్గర న్యాయం జరుగుతుందని డిసైడింగ్ చేసుకున్నా. కేసు మా ఊర్లో ఫేమస్ లాయర్కి ఇస్తా. గంగా, సిల్లిగా మాట్లాడకు. విడాకులంటే తమలపాకులు కాదు, నమిలి ఊసేయడానికి. అలిగిపోతే నలిగిపోతావు. అవన్నీ కాదు, నాను 3 లెక్క పెట్టే లోపు నువ్వు నా వెంట వస్తానంటే సరే, లేదంటే వెంటనే వెళ్ళి నోటీసులు పంపిస్తా. నువ్వు 3 కాదు 30 ఎంచినా నేను రాను. అయితే నేను మళ్ళీ రాను. గంగా, గంగా. అది
ఏరే రాంబాబు ఏంటి అలా ఉన్నావు? ఎలా ఉన్నాను రా? బానే ఉన్నాను కదా. బాగానే ఉన్నావా? గంగ అలిగెళ్ళింది కదా, లోపల ఫీల్ అవుతూ ఎక్కడ గిలగలా కొట్టుకుంటున్నావో అనుకుంటున్నాను. ఎదవా, పెళ్ళాం ఊరెళ్ళినోడి మనసు గలగలా పారుతున్న గోదావరిలో ఉంటుంది గాని విలవలా ఎందుకుంటుంది? ఏమోరా, నా పెళ్ళం వెళ్ళినప్పుడు గలగలా ఉండదు గిలగలా ఉండదు, ఓన్లీ దడదడనే. సరేరా, నేను వెళ్తా, కోర్టు టైం అరే అయింది. ఏంట్రా, కోర్టుకి టైం అయిందా? అయినా కోర్టు లోపలికి వెళ్లేవాడికి టైంతో పని గాని కోర్టు ముందు ఉన్న చెట్టు కింద వెళ్లేవాడికి టైంతో పని ఏంట్రా? అలా అనకురా. మెయింటెనెన్స్ లేకపోయినా టైం సెన్స్ ఉండాలని నా గురువు రామ్ జత్నలాని కళ్ళకొచ్చి మరీ చెప్పాడు. వెళ్ళకపోతే ఫీల్ అవడు. ఏం ఫీల్ కారురా, కూర్చో ఆట ఆడుకుందాం. ఆట? ఎంత మాట. వద్దురా, కోర్టుకెళ్ళి ఒట్టి చేతులతో వచ్చిన ప్రాబ్లం లేదు గాని నీతో ఆడేదని తెలిస్తే ఉన్న చేతులు విరుస్తుంది బీటీ. బాయ్రా. అరే ఏంటో వీడు, నాలాగా పెళ్ళానికి భయపడకుండా ఉండే ధైర్యం ఎప్పుడొస్తుందో ఏమో. ఏంటి రాంబాబు పెళ్ళము ధైర్యం అని అంటున్నావు? ఏం లేదు బీటీ, నా పెళ్ళం వాదించి ఊరికెళ్ళింది కదా, దాని గురించే. వాదించెక్కడెళ్ళింది? నువ్వు రానని వేధిస్తే వెళ్ళింది. ఆ, ఏంటి గంగ అలా చెప్పుకుంటుందా? బయటందరూ అలాగే అనుకున్నారు. సర్లే, నాకెందుకు, నేను ఆ, వెళ్ళొస్తా. ఎక్కడికి? బయటికి. అబ్బా, గంగ తోడు లేకుండానే? ఇంట్లో పాలు తోడలేదని పెరుగు పెట్టుకోవడం మానేస్తావు రాంబాబు. పక్కింట్లో నుంచి తెచ్చుకో. ఇది అంతే, పక్కింటి ఆవిడ్ని బుక్ చేశా. ఆ, పోయేస్తా ఆ, రాంబాబు. పో పో. బాయ్. వాళ్ళక్క రాయి ఆకలేదు, నాది అన్నం పెట్టే. ఇంకెక్కడక్కరా? అదేంటి మా అక్కకేమైనాది? అలికి వెళ్ళిపోయిందిగా. అదేంటి నాకు చెప్పకుండా ఎలా పోనాది? ఒరే, అరకులో పుట్టి ఇరాక్ అని చెప్పుకునే ఎదవా, మీ అక్కేమైనా పేరంటానికి వెళ్ళిందా చెప్పి వెళ్ళడానికి? పేషెన్సీ లేక నాతో గొడవ పెట్టుకుని వెళ్ళిపోయింది. గొడవలు పడి వంట చేయడం మర్చిపోనదా ఏంటి? ఉన్నాయి. ఒరే తిండిపోతు వెదవా, అవి మనవి కావురా, బిట్టు గారివి. తొందరగా రా, ఆ, సర్దింది చాలు. రామ్జీ, ఫంక్షన్ హాల్స్ లో అన్నం వండుకునేవాళ్ళగా ఎప్పుడు చూసినా నీ బావమరిది ఆ కిచెన్ లోనే ఉంటాడేంటి? అబ్బే లేదండి, ఆకలేసినప్పుడు మాత్రమే ఉంటాను. రేయ్ వెదవా, మాట్లాడుకు. ఎక్కడికి పోయినా పరువు తీస్తుంటావు. శ్రీకాకుళంలో కరువు వచ్చినప్పుడు పుట్టాడని బిట్టు గారు వీడు. రేయ్ ఇదిగో 100. కాకా హోటల్కి వెళ్ళి పీకల దాకా మెక్కిరా. థ్యాంక్ యూ బాబా. ఇంకేంటి బిట్టుజీ విశేషాలు? సీనియర్ గంగ గారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు. ఇంట్లో ఉంది మీరు నేనే, రండి అష్టాచమ్మ ఆడుకుందాం. ఎల్లవయ్య రామ్జీ, పేరెంట్స్ మీటింగ్ అంటే అమ్మా నాన్న ఇద్దరు వెళ్ళాలి, ఒకళ్ళు కాదు. నీతో పాటు అష్టాచమ్మ కోతికొమ్మచ్చి ఆడుకుంటా కూర్చుంటే మా పిల్లలు కూడా నీ బావమరిది లాగానే తయారవుతారు. చూస్తావేంటి, పద పదండి. ఒరే రాంబాబు, ఎవరు లేని ఇంట్లో ఏకాకిగా ఎందుకురా? పద, అలా లాక్ చేసి వాక్ చేసి వద్దాం. ఎవరు లేరా? ఆ దొంగ వెదవ వెంట పడితే పడ్డాడు గాని అదృష్టం బాగుండి లంకంత కొంపలో పడ్డానన్నమాట. ఫుడ్ కునుకు తీస్తే ఇంట్లో వచ్చేలోపు కనపడకుండా దాక్కుంటే ఈ 2 రోజులు వెలదీయొచ్చు. అలా వెళ్ళి ఇలా వచ్చేలోపు అంతా ఊడ్చేస్తుంది. బిట్టు వాళ్ళు అప్పుడే వచ్చేసారా? బిట్టుజీ, బిట్టుజీ. ఆ బిట్టు ఎవడో, వాడు రూమ్ ఏదో. బిట్టుజీ, ఇటే వస్తున్నాడు. బిట్టు. అబ్బే ఎవరు లేరే. బిట్టు వాళ్ళు ఇంకా వచ్చినట్లేరు. ఈ ఫుడ్ అంతా ఎవరు తిన్నారబ్బా? పిల్లిగాని వచ్చిందా? చచా, పిల్లంత ఒద్దిగ్గా గిన్నెలు సర్దుకొని ప్లేట్ పెట్టుకొని ఎలా తింటుంది? ఇది మనుషుల పనే.
బీటీ గాని వచ్చుంటే వండుకోవడానికి బద్ధకం వేసి తానే తినుంటుంది. బీటీ 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 ఇదేంటి రూమ్ ఎంటీ, నో బీటీ. అర్థమైంది. అలిగి వెళ్ళిన గంగ తిరిగి వచ్చింది. ఆకలితో అన్నం మెక్కింది. చప్పుడు కాకుండా బెడ్రూమ్ లో నెక్కింది. గంగా అమ్మో దొంగ దొంగ అయ్యో దొంగ. అయ్యో అరవకండి, ఇదంతా దొంగ పని. ఎస్ నువ్వు చేసింది దొంగ పనే. అయ్యో నేను దొంగ కాదండి, వేరే దొంగ తరుముకొస్తే ఈ ఇంట్లోకి వచ్చాను. అమ్మ దొంగ, తాళం వేసిన తలుపు తీసుకుని దొంగలే వస్తారమ్మా. పద పోలీస్ స్టేషన్ కి. అయ్యో నేను తాళం తీసుకొని రాలేదండి, మీరు ఉన్నప్పుడే వచ్చాను. నేను ఉన్నప్పుడే వచ్చావా? కాదు, ఆ పేరెంట్స్ మీటింగ్ కి వెళ్ళాలన్నారు చూడండి, బిట్టు వాళ్ళు ఉన్నప్పుడే వచ్చావా? ఆ కోట అయినా, షాపింగ్ కి వెళ్ళిన ఆవిడ, ఆ పంచకట్ట అబ్బాయి అందరూ ఉన్నారండి. అమ్మని, అందరూ ఉన్నప్పుడే కళ్ళుగా పింట్లో దూరావా? ఎక్కడ దాక్కున్నావు? కింద తలుపు చాటున. ఆహా, కన్నాలేసే వాళ్ళే తలుపుల దగ్గర దాక్కుంటారు గాని నువ్వు నా మొహానికి మేకప్ వేయకుండా పద బయటికి పద. రామ్జీ, రామ్జీ, అమ్మో లోపల పద. బాబోయ్, ఆ బిట్టు వచ్చేసాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఇలా చూస్తే నా ఇమేజ్ ఫుల్ డ్యామేజ్. ఇదిగో నువ్విక్కడ చప్పుడు చేయకుండా ఉండు. ఆహా, ఇతని ఇమేజ్ అడ్డు పెట్టుకొని 2 రోజులు లగేజ్ ఇక్కడే సర్ది వచ్చనమాట. అరే, పేరెంట్స్ మీటింగ్ అప్పుడే అయిపోయిందా? ఎప్పుడు మీటింగ్ అయిపోయింది అన్నది కాదు, ఇవి ఎవరు తింటే అయిపోయింది. ఆవరంటూ ఆకలితో మేము ఇంటికి వస్తే మా గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయి. అది కదయ్యా, మీ బావమరిదికి తినమని 100 రూపాయలు ఇచ్చావు కదా, అయినా వచ్చి మళ్ళీ మెక్కేసాడా? లేదా మీ బామ్మ బుద్ధి చెప్పి నువ్వే బొక్కేసావా? ఆ దొంగ పిల్లే బొక్కేసి ఉంటుంది. ఇప్పుడు మేము ఏం తినాలి? ఇప్పుడే తినాలి, చెప్పు. ఒక్క నిమిషం. ఇదిగోండి 100, బయటికి వెళ్ళి తినరండి. ఏంటయ్యా ఈ అన్యాయం? నీ బావమరిది ఒక్కడికి 100 ఇస్తావు, మావి 4 టికెట్లు 100 ఇస్తావా? ఓహో, అలా వచ్చారా? ఇదిగోండి ఇంకో 200 సరిపోయినట్టేగా? ఎట్లా సరిపోతాయి? నలుగురు కంటే 400, 300 ఇచ్చి సరిపోతాయి అంటావేంటి? ఈ 4 టికెట్లో 2 ఫుల్ 2 హాఫ్ కదా. లెక్కలు బాగానే వచ్చే. ఫీల్డ్ కి రాకముందు ఏ బస్ కండక్టర్ గా చేస్తున్నాడు? క్లియర్ గా చేసిన వాడిని. వెళ్ళి తినరండి, మళ్ళీ హోటల్ మూసేస్తారు. థ్యాంక్ యూ రామ్జీ. నో మెన్షన్ బిట్టుజీ. ఇదిగో కేడి లేడీ, నీ వల్ల 300 చిల్లు. పద 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 లోపల పద. నువ్వు ఎప్పట్లాగే చప్పుడు చేయకుండా ఇక్కడ ఉండు, జాగ్రత్తగా ఉండు. ఓకే? అలాగే. పర్వాలేదు బిట్టు, ఈ మధ్య నీ బుర్ర బానే పనిచేస్తుంది. వీళ్ళని ఇంట్లోకి దించినప్పుడే నీకు అర్థమై ఉండాలి నా తెలివి. ఏంటి బిట్టు గారు అప్పుడే వచ్చేసారు? ఏం లేదు రాంబాబు, ఇప్పుడు మనం హోటల్కి వెళ్తే ఆటో ఖర్చు, తినడానికి బిల్లు ఖర్చు, తిన్నాక టిప్ ఖర్చు. అదే మనం ఇంట్లో వండుకున్నాం అనుకో, ఆ ఖర్చుతో పాటు నువ్వు ఇచ్చిన 300 కూడా మిగిలిపోతాయి కదా. ఊరిని కక్కుర్తిని కోసి కారం పెట్ట. ఏంటి రాంబాబు, కాలుగాలిని పిల్లిలాగా అట్లా తిరుగుతున్నావు? ఏముంది, మనం వండుకునే వంటలో ఆట అడగడానికేమో. పెడతారు రమ్మని. నాకు అంత కక్కుర్తి లేదులేండి. థ్యాంక్స్. తొందరగా కానీ బియ్యం ఎప్పుడో కొయ్యతో తిన్నంత ఈజీ కాదు. లోపలికి వెళ్ళగానే ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి పంపేయాలి. వాము, ఈ పిల్లేది? లోపల చూస్తే లేవు, ఇప్పుడెక్కడి నుంచి వస్తున్నావు? లోపలే ఉన్నాను కాబట్టి లోపల నుంచే వస్తున్నాను. నో, నా కళ్ళు నన్ను మోసం చేయు. నువ్వు లేవు. ఉన్నాను. లోపలికి పద. ఏ మూలన్నావో చూపించు. అన్ని మూలలు వెతికాను నేను. ఆ మూలనున్న వాష్రూమ్
లో చూడలేదుగా. సారీ. సరే, కింద వానర్స్ భోంచేస్తున్నారు, అయిపోగానే చెప్తాను, వెళ్ళిపో. ఆ, అప్పుడే తినేసారా? నో, ప్లాన్ మార్చాను. వాళ్ళు ఎప్పటికైనా తిని కింద నుంచి నిన్ను తరలించడం కష్టం. పై బాల్కనీ నుంచి పార్సిల్ చేసేస్తా, రా. నా బ్యాగ్ తీసుకొని. వామ్మో, ఆ ఇండియా రేడియో వచ్చేస్తుంది. పోయి దాకో. రా 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 రా. ఇక్కడి నుంచి దూకేసి పారిపో. దూకు. ఇంత ఎత్తు నుంచి దూకితే కాలు విరిగిపోతాయేమోనండి. పుత్తూరు కట్లు కట్టిస్తాలే, నువ్వు దూకు. విరగొట్టుకోవడం ఎందుకు, కాళ్ళకు కట్లు కట్టించుకోవడం ఎందుకు? ఏంటి మొండికేస్తున్నావు? ఇది అన్యాయం సార్. వచ్చేటప్పుడు నొప్పి లేకుండా వచ్చిందాన్ని వెళ్ళేటప్పుడు గాయాలతో పంపుతారా? నిన్ను ఇక్కడ చూస్తే మా వాళ్ళందరూ కలిసి నన్ను గాయపరుస్తారు. ఈ పిల్లర్ పట్టుకొని పాకు. అమ్మో, ఈ పాచి మమ్మోడు వస్తున్నాడు. నువ్వు పాకడం చూస్తే నాకు డేంజర్. కింద కూర్చో. వెళ్ళిపో, అటు వెళ్ళిపో. ఇప్పుడేం చేయాలి? వామ్మో, ఇటు చూస్తే వీడు, అటు చూస్తే వాడు. అడ్డంగా దొరికిపోయేలా ఉన్నానే. ఏరా, ఏం చేస్తున్నావు అక్కడ? ఈ పిల్లర్ పట్టుకొని కిందకి ఎలా పాకాలా అని చూస్తున్నా. ఇలాంటి పిచ్చి పనులు చేసి కాళ్ళు ఎరగొట్టుకోమాకరా. నీ కోతుకొమ్మ చాడాలంటే ఇప్పుడే నేను ఫ్రెష్ అప్ చేస్తే ఇద్దరం కలిసి ఆడదామే. అవునరా, నువ్వు తొందరగా ఫ్రెష్ అప్ అయ్యరా, నేను ఇక్కడే ఉంటా, మన ఇద్దరం ఆడుకుందాం. చెప్పండి, బాగున్నది. ఇదిగో బావా, నా నిడిసిన పంచ గొంతులో ఉన్నది, కొంచెం ఏవా పిండుకొని తీసుకొస్తాను. నేను కిందకొస్తే నిన్ను ఉతుకుతా ఎదవా. చూడు, అందరూ వచ్చేసారు. అన్ని ఫ్లోర్లు మనుషులతో ప్యాక్ అయి ఉన్నాయి. ఇప్పుడప్పుడే బయటికి వెళ్ళడం కష్టం. అయితే కాసేపు పడుకోవచ్చా? దొరక కూడా పెట్టచ్చు. అందరికి వినపడితే పర్లేదా? ఇందాకటి నుంచి కనపడకుండా ఉండాలని ఎంత ట్రై చేస్తున్నా. వినబడితే పర్లేదా, గురక పెడితే ప్రాబ్లం లేదా అని అడుగుతావేంటి? సరేండి, పడుకోకుండా పగడదయ్యంలో ఇలాగే కూర్చొని ఉంటాను. చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్ను ఒక్కరు కూడా చూడకూడదు. అవును, అసలు నన్ను ఎందుకు దాచేస్తున్నారు? వాళ్ళు ఏమనుకుంటారు? పెళ్ళం అలిగి ఊరెళ్ళిన ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు జ్వరపడ్డావు. వచ్చిన వాళ్ళందరూ చూస్తే ఏమనుకుంటారో ఆ మాత్రం తెలియని చిన్న పిల్లవా? ఓహో, మీరెవరినో తీసుకొచ్చి ఉంచుకున్నారని అపార్థం చేసుకుంటారా? ఎస్, ఇప్పటిదాకా నా మీద చిన్న మచ్చ కూడా లేదు. ఇక మీదట పడనివను కూడా. నాకు షెల్టర్ ఇచ్చిన దేవుడి మీద మర్చిపడుతుందంటే? హోల్డ్ ఆన్. నేనేం షెల్టర్ ఇవ్వలా, నువ్వే దొంగతనంగా దూరావు. అదేలే సార్, ఎలా దూరినా దాస్తుంది మీరే కదా. సరే, అందరినీ ఏదోలా మేనేజ్ చేసి నిన్ను చూడకుండా బయట పడేస్తా. సైలెంట్గా కూర్చో. అన్నట్టు నీ పేరు అడగడం మర్చిపోయాను. చంద్రముఖి. ఓ, పవర్ఫుల్ నేమ్. మీ పేరు? రాంబాబు. వెరీ ఇన్నోసెంట్ నేమ్. బట్ ఐఎమ్ నాట్ ఇన్నోసెంట్. నిన్ను ఇక్కడ ఎక్కువసేపు ఉంచను. వీళ్ళని ఏ రకంగా మేనేజ్ చేయాలి? అందరూ ఇంట్లో ఉండగా చంద్రముఖిని బయటికి పంపలేము. ఏంటి, టీవీ పెట్టకుండానే అందరూ అంత ఎంజాయ్ చేస్తున్నారు? ఒక టీవీ హీరో రియల్ స్టోరీ చూసి ఎవరిదో అంత కామెడీ స్టోరీ. రేటింగ్ స్టార్ రాంబాబు అని.